శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని వెండి, బంగారు నామాలు, 3 హుండీలలోని నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటనలో దాదాపు 10 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన క్లూస్ టీం దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఆలయాన్ని మూసేశారు. ఆ తర్వాత ఆలయ యజమాని హరి ముకుంద పాండా ఆధ్వర్యంలోని స్వామివారికి ఏకాంతంగా సేవలు అందిస్తున్నారు. తాజాగా ఈ ఘటన జరగడంతో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలుని అడిగి తెలుసుకుందాం. బాలు, సునీల్, ఒక్కసారి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పలాస వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో ఘటన చోటు చేసుకుంది. దోపిడీ దొంగలు అర్ధరాత్రి పూట స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలతో పాటు హుండీలోని నగదులను కూడా పూర్తిగా ఎత్తుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే తొక్కిసారి ఘటన తర్వాత పూర్తిగా అటు పోలీసుల పర్యవేక్షణలో సీసీ కెమెరాలు అన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే యజమాని హరిముకుంద పాండా ఆయన ఒక్కరికే ప్రస్తుతానికి అయితే పూజలకు అనుమతిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఏవైతే ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి నెట్వర్క్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి దొంగలు లోన ఏవైతే గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క చిరునామాలతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, వాటితో పాటు 3 హుండీల్లో ఉన్నటువంటి నగదును అయితే దొంగలం చేశారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ క్లూస్ టీమ్స్ తో పాటు పలాస డిఎస్పీ ఆధ్వర్యంలోని కొన్ని బృందాలు అయితే ఈ యొక్క వరుస దొంగతనాల నేపథ్యంలో పాత కేసులో ఉన్నటువంటి వారు ఎవరైనా చేశారనే నేపథ్యంలో వారిపై అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సునీల్, బాలు, అయితే ఆ యజమాని కానీ లేదా ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన వాళ్ళు? తొక్కిసలాట ఘటన తర్వాత ఎవరిని బయట వ్యక్తుల్ని అనుమతించట్లేదు. కొన్ని రోజుల పాటు పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి కొన్ని రక్షణ చర్యలు అవసరం. దాంతో పాటు కొన్ని ఏవైతే రాష్ట్ర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి స్థపతుల ఆధ్వర్యంలో కొంత టీమ్స్ అయితే వాటికి ఎలాంటి సంతోషం చేయాలనే దానిపై పూర్తిగా క్లియరెన్స్ వచ్చేంత వరకు టెంపుల్ ని బయట వ్యక్తులు ఎవరికి కూడా అనుమతించమని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగానే ఓన్లీ ఎవరైతే హరిముకుంద పాండా ఒక్కరే ఏకాంతంగా రోజు వెళ్లి సేవలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అటువైపు సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేశారు ఆలయ యజమాని. అయినప్పటికీ కూడా ఏవైతే ఈ యొక్క సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి వెళ్ళారని చెప్పేసి అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే బాలు.